హాయ్ అందరికి. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు ఆంజనేయుడు. హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తారు. దేశ విదేశాల్లో హనుమంతుని గుడి లేని, విగ్రహం లేని ఊరు అనేదే లేదు. అయితే ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం గురించి చెప్పబోతున్నాను. అయితే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయమే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఇది జగిత్యాల నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే కొండలు, లోయలు, సెలయేర్ల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రదేశం. జానపదాల ప్రకారము ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేస్తే అనుకున్నవన్నీ సిద్ధిస్తాయని భక్తుల యొక్క విశ్వాసం అండ్ నమ్మకం కూడా. అయితే చరిత్ర ప్రకారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఇలా వెలిశాడు అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే పూర్వం రామరావణ యుద్ధం జరుగు కాలంలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు కదా. రావణి కుమారుడు మేఘనాథుడు నాగబాణం విషప్రయోగం చేయడంతో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అయితే ఇలా మూర్ఛపోవడంతో రాముడు అలాగే మిగతా వానరులందరూ కంగారు పడి రోధిస్తుండగా అప్పుడు హనుమంతుడు సంజీవని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు. అతడు సంజీవని తెచ్చినప్పుడు ముత్యంపేట అనే ఒక మార్గంలో కొంత భాగం విరిగి పడుతుంది. ఆ భాగంని కొండగట్టుగా కళాపర్వత భాగంగా పిలుస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఆ ఇరిగిపోయి పడిపోయిన భాగమే కొండగట్టు ఆంజనేయ స్వామిగా వెలిసాడనేసి చెబుతుంటారు చరిత్ర ప్రకారం. అయితే పూర్వకాలంలో ఆవులను మేపుతూ ఒక కొండ ప్రాంతానికి వచ్చాడంట. అయితే ఆ ఆవుల మందలో ఒక ఆవు తప్పిపోయింది. అయితే కొండగట్టు యొక్క దేవాలయం యొక్క చరిత్ర ఇలా ఉందంటే, సుమారు 400 సంవత్సరాల క్రితము కొడిమ్యాల పరిగణాలలో సింగం సంజీవుడు అనే యాదవులు ఆవులు మేపుతూ ఒక కొండ ప్రాంతానికి వచ్చాడంట. అయితే ఆ ఆవుల మందలో ఒక ఆవు తప్పిపోతుంది. సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనబడగా సేద తీరడానికి ఆ చెట్టు కింద పోయి నిద్రపోతాడు. అయితే అతని కలలో స్వామివారు కనిపించి, నేను ఇక్కడ కొరంద పొదలో ఉన్నాను, నాకు ఎండ, వాన, ముళ్ళ నుండి రక్షించి నాకు రక్షణ కల్పించు అనేసి కలలో చెప్పడంతో ఇలా చెప్పాడంట, నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడంట. సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవును వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు. సార్థకతుడు అయ్యాడనేసి సంజీవుని మనసులో నిర్మలంగా భక్తిభావనతో పొంగి పోరిల్లాడాడు. అలాగే ఆనంద బాష్పాలతో రాలి స్వామివారి పాదాలను తడిపాయని, చేతులెత్తి నమస్కరించాడని, దూరం నుండి ఆవు అంబ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చిందని, సంజీవుడు చేతి గొడ్డలితో కొరంద పొదల్లో తొలగించి శంకుచక్ర గదలతో శ్రీ ఆంజనేయ స్వామి విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నరసింహ వక్తంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. తన సహచరులతో కలిసి స్వామివారిని చిన్న ఆలయం నిర్మించాడు. నరసింహస్వామి ముఖం వృత్తం, ఆంజనేయ స్వామి ముఖం 2 ముఖాలతో వేంచేసి ఉండడమే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలిసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని స్వయంగా నరసింహ వృత్తం, శంఖం, చక్రం, వక్షస్థలాలలో రాముడు సీతలతో కలిసి స్వరూపం కలిగి ఉండడం విశేషం. ఈ గుడిని 300 సంవత్సరాల క్రితమే ఒక ఆవుల కాపరి ఈ కొండగట్టు ఆంజనేయ క్షేత్రాన్ని నిర్మించాడనేసి ప్రస్తుతం ఉన్న ఈ దేవాలయము 160 సంవత్సరాల క్రితము కృష్ణారావు దేశ్ముఖ్ చే కట్టించబడింది. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడుగా శ్రీ బేతాల స్వామి ఆలయ కొండపైన నెలకొని ఉంది. అయితే ఈ గుడిని 300 సంవత్సరాల క్రితమే ఒక ఆవుల కాపరి నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయము 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ చే కట్టించబడింది. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాల స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది. అయితే చరిత్రలో చూసుకుంటే త్రేతాయుగంలో ఈ ప్రాంతంలోని ఋషులు తపస్సులు, యజ్ఞాలు చేసుకుంటూ సమయంలో హనుమంతుడు లక్ష్మణుని రక్షణార్థము సంజీవని పర్వతం తీసుకొని వెళ్తుండగా అది గమనించిన ఋషులు రామదూతను సాదరంగా ఆహ్వానించారంట.
మీ మర్యాద బాగుంది, ఇది ఆగవలసిన సమయం కాదు అని, శ్రీరాముడు కార్యానికై త్వరగా వెళ్ళాలి అని, తిరిగి వస్తానని చెప్పి వాగ్దానం చేసి వాయుసుతుడు వేగంగా వెళ్ళిపోయాడంట. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి దుష్టగ్రహ శక్తులతో ఋషులు దైవ కార్యాలు ఆటంకాలు కలిగించడంతో తిరిగి వస్తానని హనుమాన్ రాలేదు. వారిలో కొంతమంది ఋషులు గ్రహనాథులు వైవరి భూతనాథుడి భేదాలన్నీ ప్రతిష్ఠించారు. లాభం లేకపోయింది. వారి ఉపాసన తపశక్తిని దారపోయగా వారి తపస్సును మెచ్చి పవిత్రమూర్తి పవనాస్తుడు శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిశాడు. నాటి నుండి ఋషులు శ్రీ స్వామివారిని ఆరాధిస్తూ వారి దైవ కార్యాలను నిర్విఘ్నంగా చేసుకోగలిగారనేసి మరొక కథనంలో ఇలా చెప్తుంటారు. అయితే కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో ఒకవైపు నరసింహస్వామి, మరోవైపు ఆంజనేయ స్వామి ముఖాలు కలిగిన ఈ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారనేసి ఇక్కడ ఆంజనేయుడు 2 ముఖాలతో కనిపించడం, శంకు చక్రాలు హృదయంలో శ్రీ సీతారాములను కలిగి ఉండడాన్ని విశేషంగా చెప్పుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.